వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. జలయజ్ఞం కాదు, కాంగ్రెస్ ధనయజ్ఞం. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ అన్న కేటీఆర్. కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న బండి. కాసేపట్లో వైసీపీ కీలక సమావేశం. వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం. డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. పార్టీ జరిగే సమయంలో వివేకానందతో ఉన్న క్రిష్. 40 ఏళ్ల అంతరిక్షానికి భారత్, కొత్త శకానికి నాంది కాబోతోందన్న మోదీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీలో ఫ్లెక్సీవార్ కొనసాగుతోంది. వైసీపీ టికెట్ బీసీలకు కేటాయించడంతో టీడీపీ కూడా బీసీలకు కేటాయించాలనే ఆలోచనలో ఉందని, అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాచని సోమనాథ్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తూ చాలా చోట్ల చంద్రబాబును గెలిపించాలని కోరుతూ సూపర్ 6 పథకాలు వివరిస్తూ మాచని సోమనాథ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అయితే గోనెగండ్ల మండల కేంద్రంలో సోమనాథ్ వేసిన ఫ్లెక్సీలన్నింటినీ గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తాము మాత్రం టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని మాచని సోమనాథ్ వర్గీయులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మనతో చెప్పడానికి కర్నూలు నుంచి శ్రీనివాస్ మా ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు ఫ్లెక్సీలు తొలగించిన వారెవరు? ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీలో ఫ్లెక్సీ వారు కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీ తరఫున బీసీలకు కేటాయించడంతో టీడీపీ తరఫున కూడా బీసీ టికెట్ ను ఆశిస్తున్నటువంటి మాచాని సోమనాథ్, డాక్టర్ మాచాని సోమనాథ్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున పోటీ చేసేందుకు ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా సోమనాథ్ కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న తరుణంలో నియోజకవర్గం వారీగా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షునితో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సూపర్ 6 పథకాన్ని వివరిస్తూ నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గోనెగండ్ల మండలంలో కూడా డాక్టర్ సోమనాథ్ టీపీ తరఫున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలని తొలగించడంతో అక్కడ స్థానికంగా నిన్న రాత్రి కొంత గోనెగండ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానంగా గోనెగండ్ల మండల కేంద్రంలో చేనేత కుటుంబాలు అత్యధికంగా ఉన్నారని చెప్పవచ్చు. మాచాని సోమనాథ్ చేనేత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఫ్లెక్సీల ఏర్పాటు చేసిన వాటిని తొలగించడంతో కొంత మండల కేంద్రమైనటువంటి గోనెగండ్లలో మాచాని సోమనాథ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గోనెగండ్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడినారు. ఈ నేపథ్యంలో మాచాని సోమనాథ్ జోక్యం చేసుకొని అంతటితోనే ఈ వివాదాన్ని సమసిపోయేలాగా చర్యలు చేపట్టడంతో పాటు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. ఇది నిన్న కర్నూలులో జరిగినటువంటి బీసీ సదస్సులో కూడా జయనాగేశ్వర రెడ్డి వర్గీయులు ఎమ్మిగనూరు టికెట్ ని బీసీలో కాకుండా జయనాగేశ్వర రెడ్డికి కేటాయించాలని కూడా కొంత అలజడి రేకెత్తించారు. కుర్చీలను కూడా విసిరివేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గోనెగండ్లలో మాచాని సోమనాథ్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించడము, చించివేయడం అనేది వరుసగా నియోజకవర్గంలో వివాదం చోటు చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎమ్మిగనూరు టికెట్ బీసీలకు కేటాయించాలన్న ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ మాచాని సోమనాథ్ టికెట్ ఆశిస్తున్నారు.
అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల గ్రూప్ తో పాటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి 2 వర్గాలు ఉన్నాయి. తాజాగా డాక్టర్ సోమనాథ్ టికెట్ ఆశిస్తున్నటువంటి డాక్టర్ సోమనాథ్ వర్గం కూడా 3వ వర్గంగా చెప్పవచ్చు. ఈ 2 వర్గాలలో ఏ వర్గమైనా సరే తాను ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించడం కానీ దించివేయడం కానీ జరిగింటుందని, అయితే వాళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలేనని, వారిపై ఎలాంటి కేసులు కానీ తర్వాత ఎలాంటి చర్యలు కానీ వద్దని కూడా మాచాని సోమనాథ్ తన అనుచర వర్గానికి సూచించడంతో వివాదం అంతటితో సమసిపోయింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మంత్రి అంబటి రాంబాబుకు స్థానచలనం తప్పేలా లేదు. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు మంత్రి అంబటి రాంబాబుకు అప్పగించే అవకాశం ఉంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనికి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇప్పటికే చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు మల్లెల రాజేష్కి అప్పగించింది. మల్లెల రాజేష్ స్థానంలో మంత్రి అంబటి రాంబాబుకి చిలకలూరిపేట అసెంబ్లీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి అంబటి రాంబాబుకు స్థానచలనం తప్పేలా లేదు. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు మంత్రి అంబటి రాంబాబుకి అప్పగించే అవకాశం ఉంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనికి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇప్పటికే చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు మల్లెల రాజేష్కి అప్పగించింది. మల్లెల రాజేష్ స్థానంలో మంత్రి అంబటి రాంబాబుకి చిలకలూరిపేట అసెంబ్లీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్.
మంత్రి అంబటి రాంబాబుకు స్థానచలనం తప్పేలా లేదు. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు మంత్రి అంబటి రాంబాబుకు అప్పగించే అవకాశం ఉంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనికి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇప్పటికే చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు మల్లెల రాజేష్కి అప్పగించింది. మల్లెల రాజేష్ స్థానంలో మంత్రి అంబటి రాంబాబుకి చిలకలూరిపేట అసెంబ్లీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తాడు. చెప్పండి రమేష్. అబిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే దాదాపుగా 70కి పైగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించి కూడా సాంకలనం ఉండే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటి రాంబాబుని చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి విడుదల రజని ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గానికి మల్లెల రాజేష్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే వచ్చేటటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలను మంత్రి అంబటి రాంబాబుకు అప్పగించే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే చిలకలూరిపేట నుంచి బలమైన అభ్యర్థిగా మంత్రి అంబటి రాంబాబు బరిలో ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలుపు ఈజీగా ఉంటుందనే భావనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో పాటు ఆ పార్లమెంట్ మొత్తం కూడా ఆ ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబుని చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశాడని ప్రశ్నించారు. ఉద్దానంలో చావులకు చంద్రబాబే కారణమని మంత్రి సీదిరి ఆరోపించారు. ఈ శ్రీకాకుళం జిల్లా నా మనసుకు నచ్చిన జిల్లా అని చెప్పి, ఏ రకంగా మనసుకు నచ్చింది మీకు? మీ మనసుకు కానీ నచ్చిండుంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇచ్చిండి ఉండాలి కదా, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపించుండి ఉండాలి కదా. అంతెందుకు చంద్రబాబు గారు, మీరు నిన్న మాట్లాడినటువంటి గంటన్నర సమయంలో ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను మీ జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి నేను చేశాను, మీరు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కాదంటారా? మీరేమో సుపరిపాలన గురించి మాట్లాడేస్తారా? సుపరిపాలన ఉంటే ప్రజలు అభివృద్ధి చెందిపోతారా? మరి మీరు చేసినటువంటి జన్మభూమి కమిటీలేనా సుపరిపాలన అంటే? సుపరిపాలన అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో మేము ఇస్తున్నటువంటి పరిపాలన. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది? మరోసారి గెలిచి ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో హ్యాట్రిక్ కొడుతుందా, లేదంటే 10 ఏళ్ల తర్వాత విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందా? ఇక 2 తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు? దీనిపైనే ఇప్పుడు ఎక్కడ చూసినా విపరీతంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వి ప్రిసైడ్ అనే సంస్థ సర్వే చేసింది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా సర్వే చేసింది. వి ప్రిసైడ్ సంస్థ చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు విజయం సాధించబోతోందన్న అంశం వెల్లడైంది. 320 పార్లమెంటు స్థానాలు సాధించి తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో మరోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వెల్లడించింది. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి 185 స్థానాలతో సరిపెట్టుకోక తప్పదని ప్రకటించింది. ఇతరులకు 38 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ జనసేన కూటమి హవా వీయడం ఖాయమని అభిప్రాయపడింది. విపక్ష ఉమ్మడి కూటమికి 21 ఎంపీ స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇక మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ ఖాయమని అభిప్రాయపడింది. కేవలం 4 సీట్లు మాత్రమే అధికార వైసీపీ దక్కించుకుంటుందని తెలిపింది. ఇక తెలంగాణలో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు కలిపి 11 స్థానాలు వస్తాయని తెలిపింది. బీజేపీకి 3, బీఆర్ఎస్కు 3 వరకు లోక్సభ సీట్లు వస్తాయని లెక్కలేసింది. ఎన్డీఏ హవా వీచే రాష్ట్రాల్లో బీహార్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటాయని తెలిపింది. అయితే 2019తో పోలిస్తే యూపీలో ఎంపీ సీట్లు ఎన్డీఏకు తగ్గబోతున్నాయి. కేవలం 65 సీట్లు మాత్రమే ఎన్డీఏ సాధిస్తుందని తెలిపింది. వి ప్రీసైడ్ సర్వే. ఇక ఇండియా కూటమి ఆధిక్యం చూపే రాష్ట్రాల విషయానికి వస్తే కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది? మరోసారి గెలిచి ఎన్డీఏ సర్కారు కేంద్రంలో హ్యాట్రిక్ కొడుతుందా, లేదంటే 10 ఏళ్ల తర్వాత విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని ఇండియా కూటమికి కైవసం చేసుకుంటుందా? ఇక 2 తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు? దీనిపైనే ఇప్పుడు ఎక్కడ చూసినా విపరీతంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వి ప్రీసైడ్ అనే సంస్థ సర్వే చేసింది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా సర్వే చేసింది. వి ప్రీసైడ్ సంస్థ చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు విజయం సాధించబోతుందన్న అంశం వెల్లడైంది. 320 పార్లమెంటు స్థానాలు సాధించి తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో మరోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వెల్లడించింది. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి 185 స్థానాలతో సరిపెట్టుకోక తప్పదని ప్రకటించింది. ఇతరులకు 38 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ జనసేన కూటమి హవా వీయడం ఖాయమని అభిప్రాయపడింది. విపక్ష ఉమ్మడి కూటమికి 21 ఎంపీ స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇక మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ ఖాయమని అభిప్రాయపడింది. కేవలం 4 సీట్లు మాత్రమే అధికార వైసీపీ దక్కించుకుంటుందని తెలిపింది. ఇక తెలంగాణలో ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు కలిపి 11 స్థానాలు వస్తాయని తెలిపింది. బీజేపీకి 3, బీఆర్ఎస్కి 3 వరకు లోక్సభ సీట్లు వస్తాయని లెక్కలేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మార్చి 1వ తేదీ నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ గతంలో చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగితే బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరంతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. తెలంగాణ ప్రజల సాక్షిగా, తెలంగాణ కౌల సాక్షిగా, కళాకారుల సాక్షిగా, రచయితల సాక్షిగా, ఎన్నో ఉద్యమాల సాక్షిగా కూడా ఆనాడు వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం దాదాపుగా సముద్రంలో వృధాగా కలిసిపోయిన పరిస్థితి. మాట్లాడితే చెప్పింది ఏమంటే సముద్ర మట్టానికి పైన ఉంది తెలంగాణ, నీళ్లు కింద ఉన్నాయి, తెలంగాణ పైన ఉన్నది, కాబట్టి నీళ్లు రావు అని చెప్పి కన్నీళ్లు మాత్రమే 60 ఏళ్ళు మిగిల్చిన చరిత్ర ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీది. గోదావరి జలాల కోసం ఆనాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం ఎర్ర జెండా నుంచి కాషాయ జెండా దాకా అందరూ కూడా ఓట్ల యాత్రలు, పాదయాత్రలు, అన్ని రకాల యాత్రలు చేసిన వాళ్ళే గోదావరి నీళ్ళ మీద. గోదావరి మీద ఆనాడు మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్న పరిస్థితి కూడా మనమే గమనించినామా. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిళ్ళ పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకపోలేదా? పులిచింతలలో సమస్యలు రాలేదా? ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా? ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా? 1950వ దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది 57లో. మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో. గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత పని అయింది కడెం ప్రాజెక్ట్. కానీ మేమేం నిందించలేదే, కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా, ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదేం చివరిదని కోరుకుంటున్నాను నేను. కానీ వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని, చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు, సమగ్ర స్వరూపాన్ని కూడా మీకు కూడా నివేదిక అందజేస్తాం. అందరికీ వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.